నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం నేలటూరు గ్రామస్తులు శుక్రవారం ఉదయగిరి స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా గ్రామాన్ని ఆనుకొని 12 ఎకరాల ఈర్లకుంట పశువుల పోరంబోకు పొలం ఉన్నదని, ఆ పొలాన్ని నమ్ముకుని 150 కుటుంబాలు జీవిస్తున్నాయని తెలిపారు. సర్వే నెంబర్ 1263/3లో 4 ఎకరాల 95 సెంట్ల భూమి మిలిటరీ రిటైర్డ్ అధికారికి చేయించారని, మా జీవనాధారం ఆ పొలమేనని గతంలో అధికారులకు విన్నవించుకున్నామని, అయినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి చదును చేస్తున్న పొలం దగ్గరకు మా గ్రామస్తులు వెళ్లినందుకు మాపై దౌర్జన్యానికి వచ్చి మమ్మల్ని కొట్టారని, మా గ్రామస్తులపై ఫిర్యాదు చేశారని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని వారు కోరారు. మా బర్రెల మటుకు 800 పశువులు ఉన్నాయి. మేము కుంట కట్టించుకొని ఆడ పొలం ఉందని మేము ఆడ ఊరు కట్టుకొని పశువులు మేపుకుంటా, గ్రామం చూసుకుంటా, ఆడి కుంటలో నీళ్ళు దాపుకుంటా, కాసుకుంటా బతుకుతున్నాం. మాకేం 10 ఎకరాలు 20 ఎకరాలు ఉండి మేమేం వ్యాపారం చేసి సంపాదన లేదు. మా ఊరి మీద మాకు కొంచెం మేము చదువులు లేవు మాకు, కాబట్టి పశువులు మేపుకుంటా, కుంటలో నీళ్ళు దాపుకుంటా బతుకుతున్నాం. ఈ ఎరుకు ఇది 4వ ఎంఆర్ఓ చెప్పడం, ఈ ఎరుకు చాలా మందికి చెప్పడం, మమ్మల్ని ఏం పట్టించుకోలేము మా ఊరిని కానీ మమ్మల్ని కానీ. ఇది ఆక్రాసు చెప్తున్నాము. పిల్లకాయలు పోయి ఆడికి పోతే రాత్రి మమ్మల్ని కొట్టారు, వచ్చి అతను కేసు పెట్టాడు. మేము ఇంతవరకు ముందు చెప్పినాం కదా సార్, ఇది మాకు గుడ్లు మేసేది, మీరు ఎక్కడన్నా చూసుకోమని చెప్పినాం కదా. అది వదిలిపెట్టిపోయిండు. వదిలిపెట్టిపోయి ఇంకా నల్లగారిని తీసుకొని వచ్చి మళ్ళా దౌర్జన్యం చేసి వాడు మళ్ళీ ఇప్పుడు 10-20 ఎకరాలు పెట్టుకున్నాడు. మా పరిస్థితి ఏంది? మాకు ఊరు కానీ మాకు ఎక్కడైనా ఫలాలు చూపించే ఈ ఊరు ఈ ఫలం అంతా ఎంఆర్ఓ గారు మీరంతా గవర్నమెంట్ మొత్తం తీసుకొని మీరు సాగు చేసుకొని మాకు ఎక్కడ చూపారు, మేము వెళ్ళిపోతాం. మాకు ఆ గొడ్డు లేకున్నా పొలం లేకున్నా మేము బతకలేము. లేదు మా వల్ల కాదంటారా, మీరు చేసేది మీరు చేసుకుంటే మేము చేసేది మేము చేసుకుంటాం. ఇది మటుకు తప్పకుండా జరుగుద్ది. ఆ ఫలం పోయినాక మేము ఉండి లాభం లేదు. మీ వల్ల అయితే మీరు చేయరు, మీ వల్ల కాదయ్యా మాకు తెలియదు, మీరు చేసుకుంటే మా చేత అయింది మేము చేసుకుంటాం. ధర్నాకు వచ్చాము. అక్కడ మాకు గవర్నమెంట్ పొలం ఉంది, అది మేము పట్టాలు పెట్టుకున్నాలా, మళ్ళీ రేపు ఏదైనా ఇబ్బంది అవుతుందని చెప్పి ఎవరు పెట్టుకోకుండా అట్నే పెట్టున్నాము. అక్కడ అడివంతా తిరిగి వచ్చి అక్కడ కుంటలో నీళ్ళు తాగి ఆ ఏరియా తిరిగి ఫస్ట్ ఇతను వచ్చాడు. వచ్చినప్పుడు నేను చెప్పాను, భయ ఇక్కడ నీకు ఇబ్బంది పడతాము, మేము ఇబ్బంది పడతామని చెప్పినాము. సరేలే అన్నాడు. మళ్ళీ అతను ఊరిలోకి వచ్చి సంప్రదించిండు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మీరు పెట్టొద్దని చెప్పినాము. మాకు తెలియకుండా మేమేదో రాముల తిరణాలు చేసుకుని ఉంటే నైట్కి నైట్ వచ్చి మొత్తం కొక్లీన్ పెట్టి తీపిచ్చి ఫినిషింగ్ వేసి బోర్లు వేస్తున్నారు. మా పిల్లలు పోయి పోయేలకు వాళ్ళు ఏం చేసుకోవాలి, అటాక్ చేసుకోవడం మా మీద కేసు పెట్టారు. అది లేకపోతే అసలు మేము ఊరే వేస్ట్ కాకుండా మాకు ఎక్కడైనా ఇచ్చేసి అంతా వాళ్ళకి మేము వెళ్ళిపోతాం. మేము బట్టి వెళ్ళలేదు, ఊరికి పోవాలందరము. ఈ పొలం ఆటలతో మేము బతుకుతున్నాము. పాలకి ఇంటికి 4, 6, 7, 5 ఇట్లా గొడ్లు ఉన్నాయి. ఇంటికి ఒక రోజు వచ్చి పోతాము. పోతే 5 మంది 6 మంది పోతాము. ఇంటికి పోయి ఆ పొలం అంతా దిగుకొని వస్తుంటాయి. అటు ఫారెస్ట్ వాళ్ళు ఒకప్పుడు ఆఫ్ చేసినారు. దాంట్లో కూడా పోకుండా మా పొలంలోనే 90 ఎకరాలలోనే ఆక్రమించుకొని వస్తున్నాము. ఇప్పుడు అది ఆయన వచ్చేసి ఇదివరకు ఒక ఆయన పొరురాలు ఆయన వచ్చి పుల్లలో తీసుకుంటానని చెప్పి చెట్లన్నీ ఆక్రమించి అన్ని వదిలేసిండు. ఇంటే తగాల పడేసరికి వెళ్ళిపోండి ఆయన, మీరు ఉంచుకోమని. ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చి పని చేస్తున్నాం మమ్మల్ని ఊరే ఉండలేము అసలు. మేము అది పోతే ఆ పొలం పోతే పని కాదమ్మా కాదు. ఇప్పుడు మళ్ళీ మేము వద్దంటుంటే మళ్ళీ మా పొలం మాకంటుంటే మీకు పొలం లేదేం లేదనే ఇంట్రెస్ట్తో మాకు ఈ పని చేస్తుండ్రు. ఉదయగిరి మండలం నేలటూరు గ్రామం ఉంది. అక్కడ 150 కుటుంబాలు నివసిస్తున్నారు. ఈ 150 కుటుంబాలకు పశు గ్రాస్ కింద మాకుండే ల్యాండు ఒక 70-80 ఎకరాలు ఉంది. అక్కడ అది వీళ్ళు అంటారు, గవర్నమెంట్ అంటారు, మేమంటాము మాకు పశువులు కానీ మేమంటాము. ఈ పరిస్థితుల్లో వాళ్ళకు మిలిటరీ పేరు పెట్టేసి 1263/3లో 4 ఎకరాల 90 సెంట్లు వాళ్ళకి పట్టా ఇచ్చారు. మేము ఎంఆర్ఓ గారికి గతంలో ఎన్నోసార్లు మేము అర్జీలు ఇస్తున్నాము. ఎవరికి పట్టాలు పెట్టొద్దు, అది మా గ్రామానికి అది లేకుంటే జీవనోపాధి లేదు, దానివల్లనే గ్రామం అంతా బతుకుతుంది ఆధారపడి. ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు దాన్ని గాలి కుదిలేసేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఎవరు అనుకూల పరిస్థితి వాళ్ళకి పట్టాలు ఇచ్చేశారు. అది ముదిరి ఇప్పుడు నిన్న బోర్లు వేసి ఫెన్సింగ్ వేసే వరకు ఈ గ్రామస్తులు తట్టుకోలేక నిన్న పోయి ఆపడం జరిగింది.
వాళ్ళు వచ్చేసి రిపోర్ట్ ఇచ్చున్నారు. దీని అంతటా కారణం మన రెవెన్యూ వాళ్ళు సరైన పద్ధతిలో దాన్ని మాకు న్యాయం చేయకపోవడం వల్లే ఇది ఇంత దూరం వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు మేలుకొని మా గ్రామానికి పశువులకు దాన్ని వదిలేయమని చెప్పి మేము అందరం కూడా గ్రామం మొత్తం కూడా వచ్చేసి ఇక్కడ మేము విన్నవించుకుంటున్నాము.